వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ చివరి గంటల్లో బీజేపీ తన అస్త్రాన్ని బయటకు తీసిందా? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది, తమిళనాడులో ఏదైతే రైట్స్ జరుగుతూ ఉన్నాయి దీని మీద బీజేపీ ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కానీ ఎవరిని లొంగ తీసుకోవాలన్నా, ప్రతిపక్షాలను భయపెట్టాలన్నా, లేకపోతే ఎవరినైనా తమ పార్టీలోకి తెప్పించుకోవాలన్నా కానీ బీజేపీ ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తుందని చెప్తున్నారు. ఇక తమిళనాడు ఎన్నికల చివరి ప్రచారం రోజున ఒక హై డ్రామా చూస్తున్నాము. తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వ పెరుంతగే నివాసంలో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ పర్యటన వేళ ఈ ఐటీ దాడులతో చెన్నైలో కలకలం రేగింది. తనను గృహ నిర్బంధం చేశారని సెల్వ పెరుంతగై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ విధంగా ఉద్దేశపూర్వకంగానే ఐటీ రైట్స్ చేపిస్తున్నారు, అది కూడా రాహుల్ గాంధీ పర్యటన వేళ అంటూ ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. సోదాల నెపంతో ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారనే విమర్శ వస్తూ ఉంది. అయితే హిందీ మాట్లాడే అధికారులతో సోదాలు నిర్వహించడంపై సెల్వ పెరుంతగే తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో భాషా ప్రాధాన్యత ఎంత ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది ఒక హిందీ మాట్లాడేటువంటి అధికారులతో తిరిగి తను హిందీలో తాను మాట్లాడాలి, అప్పుడే తనకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ కనుక తనకు హిందీ రాకపోతే తమిళ్లో తాను మాట్లాడితే తనకి ఏ రకమైన ఆన్సర్ రాదు. అలాంటప్పుడు ఐటీ రైట్స్ జరుగుతున్నప్పుడు దానికి కారణాలు కానీ ఏవి కానీ భాషా పరంగా కూడా వాళ్ళకి ఒక వ్యత్యాసం అనేది ఉంటుంది. హిందీ మాట్లాడేటువంటి అధికారులతో దాడులు చేపిస్తున్నారంటూ ఇక ఇది ప్రజాస్వామ్య సూత్రాలపై జరుగుతున్న దాడి అంటూ మండిపడుతోంది. విపక్షాలను భయపెట్టేందుకే కేంద్రం కుట్ర చేస్తుందంటూ ధ్వజమెత్తారు. ఒకవైపు మనం చూసుకుంటే కనుక పశ్చిమ బెంగాల్లో అక్కడ దీదీ కూడా ఇదే రకంగా బీజేపీ మీద ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ తమ కోసం వర్క్ చేసేటువంటి ఐపాక్ బృందం వాళ్ళ మీద మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయటం, అక్కడ రైట్స్ నిర్వహించడం, వాళ్ళు తమ కోసం సరిగ్గా వర్క్ చేయకుండా చేయనీయటం ఇలా చేస్తున్నారని అక్కడ ఆరోపిస్తుంటే, ఇక తమిళనాడు ఎలక్షన్స్ ప్రచారం చివరి రోజున కూడా ఈ రకంగా కూడా ఇప్పుడు దాడులు చేయటం, ఈ అన్ని అంశాలు కూడా మనం డాట్స్ను కనెక్ట్ చేసి చూస్తే ఇక్కడ బీజేపీ మీద పెరుగుతున్నటువంటి ఆరోపణలు మనం చూడొచ్చు. ఇక ఐటీ దాడులను రాజకీయ ప్రేరేపిత చర్య అంటూ సెల్వ పెరుంతగే పేర్కొన్నారు. బెదిరింపులకు లొంగేది లేదంటూ కాంగ్రెస్ నేత స్పష్టీకరించారు. శ్రీ పెరంబుదూర్ అసెంబ్లీ సీటు నుంచి సెల్వ పెరుంతగే పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఈరోజు ఐటీ రైట్స్ కొనసాగటాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. చివరి రోజు తనను ప్రచారంలో పాల్గొనకుండా హౌస్ అరెస్టు చేయటాన్ని దీన్నంతా కూడా కావాలని కేంద్రం చేస్తున్నటువంటి కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎస్ కిరణ్, తమిళనాడు ఎలక్షన్స్ ప్రచారంలో చివరి రోజులో ఒక హై డ్రామా చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ప్రచారానికి అక్కడికి రావటం జరిగింది. తమిళనాడు ఎన్నికల ప్రచారం చివరి రోజు నేడు ఏదైతే ఈ నెల 23న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజున ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన సంస్థలైన ఈడీ ఐటీ రైట్స్ జరుగుతున్నాయని సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న సెల్వ పెరుంతంగై నివాసంలో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా నార్త్ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను పంపించి ఇక్కడ ఐటీ రైట్స్ నిర్వహించడం ఎంతవరకు సమంజసం అంటూ కాంగ్రెస్ చీఫ్ ఆరోపించిన, మరోపక్క రాహుల్ గాంధీ గత 3 రోజుల నుంచి తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఎన్నికల చివరి రోజు కూడా ఆయన పర్యటన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ఇంటిపైన ఐటీ రైట్స్ జరగడం కేవలం బీజేపీ పూరిత చర్య అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ డిఎంకేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 28 అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తుంది. అయితే ఎన్నికల చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు మమ్మూర ప్రచారం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కాంగ్రెస్ చీఫ్ ఉన్న సెల్వ పెరుంతగైని బయటికి రానివ్వకుండా హిందీ నార్త్ బెల్ట్ కి సంబంధించిన అధికారులతో నేరుగా ఐటీ రైట్స్ జరిపిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అధికారులు కూడా ఐటీ అధికారులు కూడా హిందీలో మాట్లాడటం వల్ల తమిళ భాషలో మాట్లాడలేదు. తమిళంలో తమిళనాడు ప్రజలు తమిళ రాష్ట్ర రాజకీయం కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏదైతే తమ భాషలోనే మాట్లాడాలనేది ప్రధానంగా ఎజెండా. ఈ ఎజెండాతోనే బీజేపీ ఏకదాటిగా అడ్డుకోవడం కూడా జరుగుతుంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. ఎందుకంటే హిందీని తమిళనాడు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వాలంటూ ఇప్పటికే స్టాలిన్ ప్రకటన చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా కాంగ్రెస్ కు సంబంధించిన చీఫ్ ఇంటిపైన నేరుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ బీజేపీ కేవలం ఎన్డీఏ కూటమి తమిళనాడులో ఓడిపోతుంది కాబట్టి నేరుగా ఐటీ దాడులు చేస్తున్నారంటూ
కాంగ్రెస్ తో పాటు డిఎంకే కూడా ఆరోపిస్తుంది. ఇప్పటికీ డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, మరోపక్క ఏదైతే కేంద్ర రాష్ట్రాల ఏదైతే బిల్లును అడ్డుకోవడంతో ఈ నేరుగా 3 బిల్లులు అడ్డుకోవడం వల్ల ఇక ప్రధానంగా తమిళనాడు కీలక పాత్ర పోషించే నేరుగా ఇటు డిఎంకే కాంగ్రెస్ నేతల మీద ఐటీ రైట్స్ అంటే కిరణ్, రాహుల్ గాంధీ పర్యటన ఉంది ఈ రోజు. రాహుల్ గాంధీ పర్యటన కానీ ఆయన స్పీచ్ కానీ వీటన్నిటి నుంచి ఒక ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఈ రకంగా కూడా ఐటీ దాడులంటూ బీజేపీ ముందుకు వచ్చింది, తన అస్త్రాన్ని ప్రయోగించింది అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం కంటే ముందు ఐటీ దాడులు జరుగుతాయని గతంలో కూడా స్టాలిన్ తో పాటు మమతా బెనర్జీ లాంటి నేతలు ఆరోపించారు. అయితే ఇక్కడ కేవలం ఏదైతే ఈ రోజు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్న సెల్వ పెరుంతకై ప్రచారం చేసుకొని ఇవ్వకోకుండా ఐటీ దాడులు జరుగుతున్నాయి. తన నియోజకవర్గం శ్రీపెరంబదూరులో పోటీ చేస్తున్నారు సెల్వ పెరుంతకై. అక్కడ చివరి రోజు కూడా తనను ప్రచారం చేయనీకోకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా బీజేపీ ద్వారా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికీ ఆరోపిస్తారు. ఎందుకంటే చివరి రోజు ప్రచారంలో పలు హామీలు ఇచ్చే పరిస్థితి ఆ నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. తనని గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఏం చేస్తాననే అంశాలపైన కూడా తాను క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితిలో నేరుగా తను ఇంటిలోనే తన ఇంటి పైన ఐటీ రైట్స్ దాడి జరగడమే కాకుండా తను బయటికి వెళ్ళనీకోకుండా చేశారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా సెల్వ పెరిగితే ఆరోపణ చేశారు. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ డిఎంకే కూటమిలో ఉంది. అయితే నేరుగా ఏదైతే ఈడీ ఐటీ లాంటి సంస్థలు ఎన్నికలు ఎదుర్కోలేకనే అన్నా డిఎంకే కూటమికి ఇండైరెక్ట్ గా మద్దతు ఇవ్వడానికి మాత్రం ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అయితే ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు రానున్నాయి. ఎన్ని గంటల పాటు ఈ ఐటీ రైట్స్ కొనసాగనున్నాయి అనుకోవచ్చు? చివరి గంటలోనైనా కానీ ఇప్పుడు శ్రీ పెరంబుదూర్ అసెంబ్లీ స్థానంలో సెల్వ పెరుంతగే తను ప్రచారం చేసే అవకాశం ఉందా చివరి గంటలోనైనా? అదే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం ఉంది. రాహుల్ గాంధీ చివరి రోజు ఏదైతే ఎన్నికల ప్రచారం చేస్తున్నారో రాహుల్ గాంధీ గత 3 రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో తమిళనాడులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా ఐటీ దాడులు జరగడం, మరోపక్క డిఎంకే కూటమి అత్యంత బలంగా ఉండడం, మరోపక్క ఎన్డీఏ కూటమి బలహీనంగా ఉండడం కూడా ఈ ఐటీ దాడులకు ఒక ప్రధాన కారణం అంటూ ఇప్పటికే డిఎంకేకి సంబంధించిన నేతలు, మరొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించుకుంటుందనే ఒక ఆరోపణనే మరొక ఏదైతే సెల్వ పెరుంతకై తన నియోజకవర్గంలో పర్యటించకుండా చివరి రోజు కావాలని తనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారంటే ఆరోపణ చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఐటీ రైట్స్ మొదలయ్యాయి. అయితే ఎంతవరకు కొనసాగుతాయనేది మన దగ్గర ప్రస్తుతానికి సమాచారం అయితే చూడాలి. తమిళనాడు ఎన్నికల్లో ఏ మేరకు అన్నా డిఎంకే కూటమిని నేరుగా ఓడించే అవకాశాలను ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. గ్రౌండింగ్ కూడా తమిళనాడులో పర్యటించింది. డిఎంకేకి మెరుగైన విజయ అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే అన్నా డిఎంకే కూటమి ఓడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ సాయంతో తమిళనాడు కాంగ్రెస్ తర్వాత డిఎంకే నేతలపైన ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు డిఎంకే నేతలు నేరుగా విమర్శిస్తున్నారు. మరి దీని ప్రభావం పెరంబదూర్ అసెంబ్లీ సీట్ మీద పడే అవకాశం ఉందా కిరణ్? శ్రీపెరంబదూర్ నియోజకవర్గము రాహుల్ గాంధీ తండ్రి ఎవరైతే ఉన్నారో వారు అక్కడ మాత్రమే రాజీవ్ గాంధీ ఎల్టీటీ బాంబు దాడితో అక్కడనే ఆయన చనిపోవడం కూడా జరిగింది. అలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత పట్టింది. ఆ నియోజకవర్గంలో సెల్వ పెరుంతకై పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజయావకాశాలకు వచ్చిన ఇబ్బంది అయితే లేదు, కానీ కావాలని తనను అడ్డుకున్నారంటూ సెల్వ పెరుంతకై ఆరోపణ చేస్తున్నారు. మరొక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేసేటప్పుడు తను కాంగ్రెస్ పార్టీ తమిళనాడు చీఫ్ గా ఉన్న ఈ పరిస్థితుల్లో తను రాహుల్ గాంధీ పర్యటనకు వెళ్ళకోకుండా అడ్డుకోవడమే కాకుండా తన నియోజకవర్గంలో కూడా ప్రచారం చేసుకోవడానికి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. హిందీ అధికారులు ఏదైతే హిందీకి సంబంధించిన నార్త్ అధికారులను నేరుగా తన ఇంటి పైన ఐటీ రైట్స్ కూచికొల్పడం సమంజసం కాదు అంటూ నేరుగా సెల్వ పెరుంతకై నేరుగా బీజేపీ పైన మోడీ పైన ఏదైతే బీజేపీ సంస్థల పైన విమర్శలు కురిపిస్తున్నారు. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఒకవైపు తమిళనాడు ఎలక్షన్స్ క్యాంపెయిన్
ప్రచారానికి చివరి రోజు చివరి గంటలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ప్రజల మీద. ఆ చివరి గంటలను ఆ చివరి రోజును నేతలందరూ పగడ్బందీగా వాడుకునేందుకు ఒక ప్లాన్ చేస్తారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడికి రావడం, తాను ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ శ్రీ పెరంబుదూర్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్కి, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఇంపాక్ట్ చాలా ఉంది. అలాంటి ప్లేస్లో ఉన్నటువంటి నేత సెల్వ పెరుంతగే తాను పోటీ చేయబోయేటువంటి స్థానంలో ఇప్పుడు తనని హౌస్ అరెస్ట్ చేసి చివరి గంటలో ప్రచారాల్లో తాను పాల్గొనకుండా జరగటం, అంటే ఇక్కడ ఐటీ దాడులు చేయటం, ఇదంతా కూడా ఒక నెపం. కావాలని చెప్పి నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఈ రకంగా కూడా కుట్ర పన్నారు అని చెప్పి దీని మీద అయితే ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. ఎప్పుడూ కూడా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఎవరిని తమ కంట్రోల్లోకి తీసుకోవాలనుకున్నా కానీ బీజేపీ ప్రయోగించేటువంటి అస్త్రం ఈ ఐటీ రైట్స్. అదే రైట్స్ని ఇక్కడ కూడా చేస్తుంది. హిందీలో మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఇక్కడికి పంపించి రైట్స్ చేపిస్తున్నారు. దానివల్ల కనీసం వాళ్ళతో సరిగ్గా మాట్లాడే అవకాశం కూడా, ఇన్ఫర్మేషన్ ఎందుకు జరుగుతుంది, ఈ రైట్స్ ఏంటి అని తను సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం కూడా లేదు అంటూ కూడా వాపోతూ ఉన్నారు వారు.